కౌశిక్ చిన్న హెల్ప్. అరే నేను కాస్త బిజీగా ఉన్నాను రా, రేపు మాట్లాడుకుందామా? సరే రేపు వస్తానైతే. ఇదేంటిడు ఎప్పుడు మంచి ఫన్నీగా ఉండేవాడు, ఈరోజు డల్గా ఉన్నాడు. రే ఇట్రా. కూర్చో. థ్యాంక్ యూ కౌశిక్. ఏమైంది? నేను ఈరోజు ఫినాన్షియల్ అడ్వైస్ కోసం రాలా, ఫినాన్షియల్ సపోర్ట్ కోసం వచ్చా. నేను ఉన్నాను రా, నేను హెల్ప్ చేస్తానులే. మా డాడీని హాస్పిటల్లో అడ్మిట్ చేశా, డబ్బులు లేవు కౌశిక్. థ్యాంక్ యూ కౌశిక్. నీకు 50,000 కొట్టాను, మంచి హాస్పిటల్లో చూపి, ఓకేనా? సరే కౌశిక్. ఆగకు, చెప్పు. చెప్పేది సరిగ్గా విను. ఇలాంటి సిచ్యువేషన్ నీకు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీ ఫ్యామిలీ మొత్తానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకో. అలా తీసుకుంటే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా బీమా సంస్థే భరిస్తుంది. అర్థమైందా? నేను ఇప్పటికే చాలా డిలే చేస్తాను, కానీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా. ఒకవేళ ఏజ్ అన్నది చాలా తక్కువ అనుకో, లక్షల కవరేజ్ గల పాలసీ మంత్ కి 300 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో ఉంటుంది. మా కంపెనీలో నా పేరు మీద, నా వైఫ్ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్. కానీ మా పేరెంట్స్ పేరు మీద లేదు. మీ కంపెనీ మహా అయితే కవరేజ్ 3-4 lakhs ఇచ్చి ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యో 7 lakhs 8 lakhs ఖర్చు అయింది హాస్పిటల్, ఎవరు భరిస్తారు? నువ్వే భరించాలి. అదే విధంగా జాబ్ మానేసావు, జాబ్ మానేస్తే అది వర్తించదు. అర్థమైందా? అలా అయితే ప్రైవేట్ గా తీసుకోవడం చాలా మంచిది కదా కౌశిక్. అవును, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఎలా తీసుకోవాలి? ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ ని క్లిక్ చేసి నీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి పాలసీని తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది అండ్ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకో, ఓకేనా? సరే కౌశిక్, ఇప్పుడే చూస్తా. థ్యాంక్ యూ. బాస్ వాలా, బీ ద బాస్.